భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 26/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష బహుళ పాడ్యమి మంగళవారం. పాడ్యమి మధ్యాహ్నం 1:31 వరకు, హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:27 వరకు, వర్జన్ రాత్రి 9:11 11:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 9:15 వరకు, రాత్రి మళ్ళీ 10:55 11:43 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:12, అమృత గడిలో తెల్లవారుజామున 5:51 నుండి 7:36 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. ఈరోజు మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు. ద్రవయోగం రాత్రి 9:15, కౌలవ మధ్యాహ్నం 1:31, తైతుల కరణం రాత్రి 2:21. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది, అంత అనుకూలంగా లేదు. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అనుకూలంగా లేదు అనే చెప్పడం జరుగుతోంది. 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెబుతున్నారంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి రాగి కర్మ ఫలాప్సేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షాశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. అర్జున, ఆసక్తియుక్తుడు కర్మ ఫలాలకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్రమైన ప్రవర్తన గలవాడు, హర్షశోకాలకు లోనగువాడు రాజసకర్తగా చెప్పబడును. ఈ రాజస జ్ఞానం కలిగిన కర్త ఎలా ఉంటాడయ్యా అంటే కనుక, ఆసక్తి ఎక్కువడికి కర్మలపై, ఈ పూజ చేస్తున్నాను నాకు ఏం ఫలితం కలుగుతుంది, ఈ దానం చేశాను ఏం ఫలితం కలుగుతుంది, ఈ హోమం చేశాను ఇంకా నాకు ఫలితాలు రాలేదేటి, నేను అనుకున్నది జరగలేదేటి అంటాడు. కానీ డబ్బులు ఖర్చు పెట్టాడు లోభి. పైగా ఇతరులు కష్టపెట్టడమే, ఇతరులు ఏడిపించడమే. ఎవరైనా ఏడుతుంటే వీడు నవ్వుతూ ఉంటాడు అన్నమాట, ఎవరైనా నవ్వితే వీడు ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి అపవిత్రంగా ఉంటాడు, హర్షశోకాలకు లోనైపోతాడు. దుఃఖం వస్తే ఏడిచేస్తాడు, సుఖం వస్తే నవ్వుకొని గుడ్లు చింపేసుకుంటాడు అన్నమాట. సుఖదుఖాలకి లొంగిపోతాడు, హర్షానికి ఆనందపడిపోతాడు అన్నమాట. అటువంటి వాడు రాజస స్వభావం కలిగినటువంటి వాడు కర్త. ఇలా ఉంటాడు అని కృష్ణ పరమాత్మ ఆ రాజస స్వభావం కలిగినటువంటి వాడి గురించి చెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.